హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. అరవ శ్రీధర్ మీ అందరికీ తెలుసుగా. మనోడు జనక్ పాయల్ బాజీలో నెంబర్ 1. చేతులు కట్ చేసుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆయన ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు కట్టలు దంచుకొని వచ్చింది. ఒక మగవాడికి ఇన్ని కష్టాలా అన్న ఫీల్డ్లోకి నేను వెళ్ళిపోయాను. అసెంబ్లీలో కూడా ఫోన్ చేస్తుంటే ఉండలేక అసెంబ్లీ సెషన్స్లో కూడా ఫోన్ చేసి ఆ వీడియో కాల్లో అబ్బబ్బా అనుకున్నా. అసలు బాత్రూమ్ వీడియోలు అయితే నా దగ్గర ఒరిజినల్ వచ్చినాయి. ఆ దివంగర రూపాన్ని చూసి అమ్మా బ్లర్ 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 అని పెద్దగా అరిచాను నేను. అటువంటి పరిస్థితి. సో ఆయన వీడియోలు వచ్చినప్పుడు అంతా ఏ వీడియోస్ అని అటు జన సైనికులు ఇంకొకళ్ళు విర్రవిగిపోయి ఏ వీడియోస్ అవి ఒరిజినల్ కాదని మనోడు కూడా అద్భుతంగా కవర్ డ్రైవ్లు చేశారు. ఆ కవర్ డ్రైవ్లు చేసిన తర్వాత ఏమైంది, ఒరే పెచ్చోళ్ళారా ఇట్ట ఎర్రిమాగులు మాటలు మాట్లాడకండి, నా దగ్గర 500 వీడియోలు ఉన్నాయిరా అన్నీ రిలీజ్ చేశానంటే మనోడు శంకరగిరి మాన్యాలు బట్టి ఎటో వెళ్తాడు, అన్నీ ఏఐ చేయడానికి ఏ టెక్నికల్ సపోర్ట్ నాకు లేదని ఆ అమ్మాయి సుస్పష్టంగా చెప్పింది. అప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 500 వీడియోలు బ్యాకప్ పెట్టిందంటే మామూలు విషయం కాదు. అందుట్లో ఇంకా ఎన్ని అద్భుతమైన వీడియోస్ ఉన్నాయో అది హాలీవుడ్ని మించిపోయి ఇంకెక్కడికెక్కడికో గ్రహాంతర వాసులు లాంటి వీడియోలు కూడా ఏమైనా ఉన్నాయేమో అంటే ఇంకా అక్కడ బట్టలే ఉండమన్నమాట. ఇంకా తర్వాత మొత్తం సీన్లే ఉంటాయి. అట్లాంటి వీడియోలు ఏమైనా ఉన్నాయేమో అని భయంతో చచ్చిపోయారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏంటి నేనేమైనా మాట్లాడేది అంటే పార్టీ మీటింగ్ ఒకటి పెట్టి అందరిని పిలిచి ఏంటి లడ్డు విషయంలో నేనే మాట్లాడేది, అప్పుడు బఫూన్ అయిపోయాను, మళ్ళీ ఇప్పుడు నేనే మాట్లాడాలి, మీరందరూ మాట్లాడండి, మాట్లాడకపోతే నీ ఎంతో చూస్తాను, మీ అందరి జాతకాలు మా దగ్గర ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ గారు అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అలికి కారికి ఇంటికి వెళ్ళిపోయారు అని తెలిసింది. పాపం అది చూసిన తర్వాత నాకు బాధేసింది. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో హీరోగా ఎంతో పేరుండేది. ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి జీరో అయిపోయి చివరికి ఇటువంటి వాళ్ళు చేసే ప్రతి దానికి తల వంచుకొని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మా హీరోకి ఏర్పడినందుకు నేను చాలా బాధపడుతూ ఉన్నా. అటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత నిన్న 5 సభ్యులతో వేసినటువంటి ఒక కమిటీలోకి పాపం అరవ శ్రీధర్ గారు వచ్చి అరిచి అరవలేకపోయారంట. ఒకసారి వినండి ఏం జరిగిందో. ఇప్పుడు ఈయన ప్లేట్ ఎలా ఫిరాయిస్తారో చూడండి. ఈయనకి ఎందుకు అమ్మ ఊగిపోతూ ఉంటాడు. ఈయన బతుకు కూడా మనందరికీ తెలిసిందే కదా. పాపం ఆవిడ అదే జనసేన వీర మహిళ అరుణ ఉంటుంది. ఆవిడ పైన ఈయన అనుచితమైన మాటలు వింటే ఏమో ఈయన మనిషేనా అనిపించింది. ఇక్కడ కూడా అలాగే అరుస్తూ ఉంటాడు. ఏదో హైలైట్ అవ్వాలని వాళ్ళని తిడతా ఉంటాడు అప్పుడప్పుడు. పాపం మధ్యలో బ్రోకర్ అంటూ ఈయన ఇంకొక వీడియో కూడా చేసింది. మరి ఆయన ఎందుకు అరుస్తున్నాడు నాకు తెలియదు. ఒకసారి వినండి. అందరికి నమస్కారం. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీకేం జరగలేదు, అమ్మాయి కానీ ఏం జరిగింది అది చెప్పు. కోర్స్ ఆడపిల్ల కూడా తప్పు చేసింది కాదంటలేదు, కానీ సెటిల్మెంట్ చేసి కోసుకొని చేసింది నువ్వు కదా. అవేం కోసుకొని చేసుకోలే. ఆ పిల్లకి ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకోవటం ఏంది, అలానే ఫోన్ చేసి నాకేమంటావు ఏంటి, నాకు భలే ఆశ్చర్యం వేసింది. మరి ఎంత కక్కుర్తా జనాలకని. పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మీ మీద ఒక కేసు నమోదని తెలిసింది సార్. దాని మీద కేసు నమోదు చేశారు కావచ్చు, ముందు కావచ్చు, అరవ శ్రీధర్ గారి మీద ఒక కేసు ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను, నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా అదేందన్నా నీ మీద కేసు అయితే నువ్వు ఎదుర్కోక పక్కింటోడు వచ్చి ఎదుర్కొంటాడా? ఏం చెప్తున్నామన్నా, కేసు ఎందుకు అయిందని చెప్పాలి. ఆ అమ్మాయిని నేను మోసం చేశాను, నా పైన కేసు పెట్టింది, దీన్ని ఎలాగోలా నేను సెటిల్ చేసుకుంటానని నేను ఎదుర్కొంటాను. నువ్వే ఎదుర్కోవాలి, నువ్వే సాల్వ్ చేసుకోవాలి. పక్కింటోడు వస్తే కోర్టు ఒప్పు కదన్నా. మరి ఏందన్నా అరవ శ్రీధరా? క్లారిటీగా ఇప్పుడు పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కంపెనీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీడియా మిత్రులందరికీ. మరి మీ టీంకి కమిటీకి ఏమి ఇచ్చావు? మీడియా కూడా ఇవ్వచ్చు కదా, ఏముంది అందులో సీక్రెట్?
ఇప్పుడు మీ కమిటీకి ఏదో ఆధారాలు పిన్ను 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 టు పిన్ ఇచ్చా అన్నావు. నువ్వు పిన్ను టు పిన్ ఇచ్చింది ఓకే. అయ్యే మీడియాకి కూడా ఇవ్వచ్చుగా పిన్ను టు పిన్ను, పిన్ను టు పిన్ను, పిన్ను టు పిన్ను. ఎందుకు ఇవ్వవు? సీక్రెట్‌లా? ఏంది మన బతుకంతా బయటపడి దిబంగర రూపాలు చూసిన తర్వాత కూడా ఇంకా సీక్రెట్లు మెయింటైన్ చేస్తామా? ఏందన్నా నువ్వు? సార్ నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో హ్మ్. పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. పార్టీలకి ఎందుకు రుద్దుతారన్న? నాకు అర్థం కాదు. వ్యక్తిగత విషయమే. కానీ నువ్వే పార్టీలో ఉన్నావు. వ్యక్తిగత విషయాన్నే నువ్వే అసెంబ్లీ దాకా తీసుకెళ్ళావు. వ్యక్తిగత విషయాన్నే వాళ్ళ ఫ్యామిలీ దాకా తీసుకెళ్ళావు. వ్యక్తిగత విషయాన్నే బాత్రూంలోకి తీసుకెళ్ళావు. వ్యక్తిగత విషయాన్నే ఆఫ్‌కోర్స్ నీ బాత్రూమ్ నీ ఇష్టం. వ్యక్తిగత విషయాన్నే వేరే పర్సన్‌తో మాట్లాడుతూ ఇదిగో ఈయన దగ్గర ఉన్నా అని వీడియోలు చేసావు. మరి నువ్వు ఇంత పబ్లిక్‌గా అన్నీ చేసి నాది వ్యక్తిగత విషయం అంటే ఎట్టన్నా? నువ్వు పబ్లిక్ సర్వెంట్‌వే కదా! మరి పబ్లిక్ సర్వెంట్ క్యారెక్టర్ పైన ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది వ్యక్తిగతం ఎట్లయిద్ది? పబ్లిక్ దాని గురించి మాట్లాడతారు కదా! నువ్వు పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్నప్పుడు నీ వ్యక్తిగతాలు నీ ఇంట్లో ఉండి సెటిల్ చేసుకోవాలి కదా! మరి సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చిన తర్వాత అది వ్యక్తిగతం ఎలా అవుతది? అని ప్రశ్నిస్తున్నారు. మరి చెప్పాలి కదా దానికి మరి. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకున్న వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్. నాకు అర్థం కాదు. ఈ విషయం తెలిసే కదా నీ నీ బాగోతాలు తెలిసి ఆల్రెడీ అమ్మాయి చంద్రబాబు నాయుడు దగ్గరికెళ్ళి లెటర్లు ఇచ్చి, ఎస్పీల దగ్గరికెళ్ళి లెటర్లు ఇచ్చి, పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్ళి కలిసి, ఇవన్నీ జరిగిన తర్వాతే కదా పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ హెడ్ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఓరి నాయనా నా పార్టీలో వాడేమో కిరణ్ రాయల్ అని ఒకడుంటాడు. వాడేమో లక్ష్మి అనే మహిళని మోసం చేశాడు. ఇంకోడున్నాడు వాడు అంతే. ఒకళ్ళేమో డైరెక్ట్‌గా వాళ్ళ ఇంట్లో డ్రైవర్‌ని చంపి వాళ్ళపైనే నిందలేసి వాళ్ళనే అరెస్ట్ చేయించాడు. ఇట్లా చూసుకుంటూ పోతే ఈ 'అరవ శ్రీధర్' ఒకడు ఈ గూడుపుట అని, గుడి వెనక నా స్వామి ప్రోగ్రామ్స్ ఏంటని, ఒకడేమో అందరూ చూస్తుండగా రికార్డింగ్ డాన్స్‌లో జాకెట్లు ఇప్పేయండి అని అంటాడు. ఇట్లాంటోళ్ళంతా తీసుకొచ్చి నా పార్టీలో పెట్టుకున్నానేందిరా స్వామి అనే కదా ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పర్సనల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి అని జాగ్రత్త వహించండి అని చెప్పాడు కదా! మాకు తెలుసు ఇయన్నీ. కానీ సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీ చేస్తారో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకు వెళ్తాను. తాతన్ శెట్టి ఎందుకు తథాలాడిపోతున్నాడంటే, తాతన్ శెట్టికి ఇందుట్లో ఏదో ఉంది మొత్తానికి. ఆ వీణ గారు ఏదో తాతన్ శెట్టికి సంబంధించిన కొన్ని అద్భుతాలు బయట పెట్టమ్మా, తొక్కేద్దాం అంటూ ఉన్నారు జనాలు. కాంట్రవర్సీ విషయాన్ని మాట్లాడకూడదు. రిపోర్టర్స్ పైన తాతన్ శెట్టి అరుస్తూ ఉంటాడు. ఏం తాతన్ శెట్టి ఏది నీ ప్రాబ్లమా అని అడగాలి. మనోడికి ఈ ఊర్లో ఏదో జరుగుతుంటే కుక్కల హడావుడి అన్నట్టు పాపం ఈయనకి ఆ అమ్మాయికి జరిగే విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని పాడు చేసింది మనోడు. అవునమ్మా నాకు చాలా విషయాలు తెలుసు, నీదే కాదు ఇంకా చాలా సీనియర్లు తెలుసని ఈయన గురించి మాట్లాడింది తాతన్ శెట్టి. ఇప్పుడు ఈయన మాట్లాడుతుంటే ప్రజాబాహుళ్యంలో ఎందుకు లేవు ఇన్నాళ్ళంటే ఇది ప్రజాబాహుళ్యం కాదా అంటాడు. ఇన్నాళ్ళు ఎందుకు లేవని అడుగుతున్నారు. తాతన్ శెట్టి నీకు అర్థం కాదా, లేకపోతే అర్థమైనా కూడా అలా బిహేవ్ చేస్తూ ఉంటావో మాకు తెలియట్లేదు. ఓకే ఆయన కాదు సార్, ఆయన మళ్ళీ రెగ్యులర్ గా ఎప్పుడు వస్తున్నారంటే చెప్పండి. ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. సార్ మీ అసెంబ్లీ వీడియో నిజమా కాదా? అసెంబ్లీ వీడియో మీరు మాట్లాడేది నిజమా కాదా? అది అసెంబ్లీ వీడియో హైలైట్ అనమాట. అసలు ఆ అమ్మాయి భలే విడుదల చేసిందా. నిజమా కాదని మీరు చూసారు. దానికి కూడా నేను కమిటీకి క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క వీడియో మిత్రుడికి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ కూడా మళ్ళీ సబ్మిట్ చేస్తాను. 500 వీడియోల గురించి నీ విడమరిచి చెప్పాలంటే అయ్యా అధికారం 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు కాస్త ఆ రోజుకి ఒక వీడియో విడమర్చుకుంటూ పోతే అయిపోయిద్ది. దయచేసి ఆ దరిద్రాన్ని ఇంకా దయచేసి ఆ అమ్మాయితో సెటిల్మెంట్ చేసుకుంటావో లేదంటే తాతన్ సెట్ వెళ్ళి మధ్యలో బ్రోకరేజింగ్ మీడియేటింగ్ చేసి సెటిల్ చేస్తాడో మాకు తెలియదు. కానీ ఆ అద్భుతమైనటువంటి వీడియోలు బయటకు రాకుండా అయితే చూసుకోకుండా అయ్యా బాబు. ఆ కోసుకుని ఆడడం ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఆ రక్తం కారుతుంటే గుండె జల్లు కారిపోయింది సార్ నాకు కూడా. కోసుకున్న ఏడుపు తుడుచుకుంటుంటే సార్ ఒక ఎమ్మెల్యే పొజిషన్‌లో ఉండి ఒక అమ్మాయి కోసం కోసుకొని ఏడ్చాడంటే ఎంత గట్టి ప్రేమ సార్ మీది. ఆ గట్టి ప్రేమనే ఆ పిల్ల గట్టిగా పట్టుకుంది. చివరికి గట్టిగా తొక్కేసింది. తప్పులేదు. ఎవడైనా కూడా
శ్రీకి దోసుడు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. మనోడు పాపం ఇంకొంచెం ఎక్కువ దోసుడైపోయాడు. తద్వారానే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ తాతన్ శెట్టి హడావుడి ఏంటో నాకు అర్థం కావట్లా. చూద్దాం తాతన్ శెట్టి గురించి కూడా కొంచెం కా మనం ఈసారి కొద్దిగా కేర్ తీసుకుందాం. ఆయన పాపం ఆ అగ్రెసివ్‌నెస్‌ని మనం ఉపయోగించుకుందాం. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.